$270 షాప్స్, 220 షాప్స్. రాగులు వచ్చాయా? ఇప్పుడు బఫర్ గోడౌన్ నుంచి మనకు వేమెంట్ అయ్యే కదా వచ్చేది. ఆ వేమెంట్ ప్రకారం బఫర్ గోడౌన్ నుంచి వచ్చిన లారీ వేమెంట్ ఉంటుందా, తగ్గుతుంది ఏమన్నా? సరిపోతుంది కదా. ఈరోజు ఒక పెద్ద ఆయన డీలర్ పే చేసి ఇస్తా ఉన్నారా కరెక్ట్గా అంటే అని కొలుగుతా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే 150 కేలు ఉండాలనేది మ్యాండేటరీ కాదు, అది 55 కూడా ఉండొచ్చు, 45 ఉండొచ్చు. కానీ మనం మోటల్ ప్రకారం వే చేసి వాళ్ళ బాధ్యత మీది. మరి ఎందుకు ఆయన ఒక ఆయన మీరు చెప్పకూడదులేదు సార్ అన్ని అవి అన్నట్టు చెప్పారు. బయోమెట్రిక్ పెట్టించుకొని ఇస్తారు. వాళ్ళు రాకుండా ఉన్నప్పుడు పంపిరా డైరెక్ట్ మూవ్మెంట్. డీలర్ వస్తారు సార్, డీలర్ వచ్చి పేమెంట్ చూసుకొని తీసుకెళ్తారు సార్. రాకుండా ఉంటే పంపిరా, రాకుండా ఉంటే వేరే ట్రిప్ వేసుకుంటారు సార్. ఎవరు వస్తే వాళ్ళతోని పేమెంట్ వాళ్ళు చూసుకొని మనకి సార్ రీసెంట్గా ట్రాక్ అండ్ ట్రేస్ అనే ఒక సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. అది వెహికల్ కాంపౌండ్ ఉన్నప్పుడు మాత్రం ట్రక్ షీట్ జనరేట్ అవుతుంది. సో ఖచ్చితంగా మనకి డీలర్ అథెంటికేషన్ అనేది కంపల్సరీ అయింది సార్. జీపీఎస్ కనెక్షన్ సార్, జీపీఎస్ కూడా ట్రాకింగ్ అవుతుంది సార్. కెమెరాస్ ఉన్నాయేమో ఇక్కడ, సిసి కెమెరా సర్వేలెన్స్ సార్. మూమెంట్ ఆల్సో కంట్రోల్ రూమ్ డైరెక్ట్ మన జీప్లో వేసేస్తారు పైన. మీరు హాస్టల్ దగ్గర కొంచెం డబ్బులు తీసుకుంటా ఉన్నారని మాకు కంప్లైంట్ వచ్చింది. హాస్టల్స్ దగ్గర నేను అబద్ధం చెప్తాను, నాకు చెప్పినట్టు మీకు మాట్లాడుతూ ఉన్నా, మీరు అర్థం చేసుకోండి అంతే. అర్థమవుతుందా? నేను ఓరల్గా ఎన్నో చూస్తూ ఉంటా. ఈ ఏరియాలో అడుగుతాను నేను వాళ్ళని, వార్డెన్ అలా కేర్ టేకర్ని అడుగుతాను. ఏమమ్మా ఏమంటే అండి గురుగుతూ ఉన్నారు. అనకాపల్లిలో ఒక డైరెక్ట్గా ₹1000 ఇస్తాం సార్. ఎందుకు ఇస్తారండి? వాళ్ళు ఎత్తినందుకు దించినందుకు ఇక్కడ దించినందుకు మళ్ళీ ఎత్తుకునేందుకు మళ్ళీ అక్కడ దించినందుకు 3 కూర్లు ఇస్తా ఉన్నాం. మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకుంటే పిల్లలకి ఇచ్చేదే తక్కువ డబ్బులు, ఒక అనుసారం కొడతా ఉన్నారు. అర్థమవుతుందా? మీరు అడిగే ₹1000 పిల్లలు కడుపు కొట్టినట్టే. మనం ఏమి వాళ్ళు ఖర్చు పెట్టినా పిల్లలు కడుపు కొడతా ఉన్నట్టే లెక్క సార్. అదే బాగా మీరేమి సేవ అనుకోండి. అట్లా అన్నిటికీ డబ్బులు అడిగితే మీకు అర్థం కావడంలే. మీ పిల్లలు అది హాస్టల్లో ఉన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు హాస్టల్లో ఉన్నారు, మీరు ఒక ₹1000 అడుగుతారు. ₹1000 అడుగుతానే ఒక 100 గుర్తు తగ్గారు అంతే. వాళ్ళ జీతాల నుంచి ఇవ్వరు కదా. విషయం చెప్తున్నాను కాబట్టి ఏదన్నా తీసుకుంటా ఉంటే తీసుకోకండి, తీసుకోకుండా మంచి చేస్తా ఉన్నామంటే నమస్కారం. అంటే ఏం లేదు, సింపుల్. లాంగ్ అని చెప్పేసి మనకు డబ్బులు ఇవ్వగానే లాంగ్ తగ్గుతుందా? అదే డబ్బులు వాళ్ళు ఇస్తాను లాంగ్ తగ్గిపోతుంది కాదు కదండి. కొన్ని మనం అర్థం చేసుకోవాలా. మనం సంపాదించే ప్రతి రూపాయలు తాహతకు తగినట్టు దానధర్మం చేయమని చెప్పి మన భగవద్గీతలోనే ఉంది. అర్థమైందా? మన తాహతకు తగినట్టుగా అట్లాంటప్పుడు కొన్ని సర్వీస్ సేవ అనుకోవాలని అంతేగాని అట్లా కొంచెం మీరు అర్థం చేసుకోవాలి ఆ విషయాలు. కొన్ని మేము కొంచెం అడిగినాం, మేడం ముందే అడిగిన వాడు కనుక్కొని తీసుకుంటా ఉన్నారు అన్నట్టుగా చెప్పారు. అట్లా కాకుండా టీ కాదు నేను చెప్పేది, వాళ్ళు కొన్ని మినరల్ వాటర్ నీళ్ళు తాగడానికి పిల్లలు కడుపు పెట్టారు. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది చాలా తక్కువ డబ్బు. ప్రభుత్వం 2023లో పెంచింది, ఇంతవరకు పెంచలేదు. ఆడికి అది సరిపోక అగసాట పడతా ఉన్నారు. ఆడపోయి మనం టీ తాగడానికి పిల్లలు కడుపు పెట్టారు. ఓకే అమ్మా, జాగ్రత్త చేయండి, వే చేసి ఇవ్వండి. మూటలు డైరెక్ట్ 50 కేలు ఉంటున్నాయి, పంపించకండి.